హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మహాభారతంలో ఒక స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. పార్ట్ 1గా మీరు చూడండి. కంప్లీట్ వీడియో చాలా బాగుంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. దేవవ్రతుడు అనగా భీష్ముడు. మహాభారతంలో భీష్ముని యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదన్నమాట. అసలు భీష్ముడు ఎలా జన్మించాడు దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం అనమాట. పూర్వం గంగాదేవి తన దేవత రూపం నుండి మానవ రూపం ధరించి తన అందచందాలను చూపిస్తూ నది ఒడ్డున నిలబడుతుంది. ఆమెను చూసి ముగ్ధుడైన శాంతను అనే ఒక చక్రవర్తి ఆమెతో ఇలా అన్నాడు: నేను నా రాజ్యాన్ని, నా ధనాన్ని, నా సర్వస్వాన్ని, ఆఖరికి నా ప్రాణాన్ని కూడా నీకు అర్పిస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడనమాట. అప్పుడు గంగాదేవి, ఓ రాజా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు కానీ మరెవ్వరో నన్ను ప్రశ్నించకూడదు. నేను ఏది చేసినా నాపై కోపం రాకూడదు, మరియు నాకు ఇష్టం లేనిది నువ్వు మాట్లాడకూడదు అని గంగాదేవి చెప్తుంది. ఇవన్నీ నీకు ఇష్టమైతే చెప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుందన్నమాట గంగాదేవి. దానికి శాంతనుడు అంగీకరించి తనను పెళ్లి చేసుకుంటాడనమాట. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమతో జీవిస్తారు. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా వాళ్ళకి చాలామంది పిల్లలు జన్మిస్తారు. కానీ గంగాదేవి పుట్టిన ప్రతి శిశువుని నదిలో పడివేస్తుంది. దానికి శాంతనుడు చాలా బాధపడతాడు, కానీ ఆమెని ఒక్క మాట కూడా అనడు. గంగాదేవి అలా ఎందుకు చేస్తుందో తనకి అర్థం కాక తనకిచ్చిన మాట గురించి ఆలోచించి ఆగిపోయేవాడు. గంగాదేవికి అలా 7 పిల్లలు పుట్టాక నదిలో పడివేస్తూ ఉంది. 8వ శిశువుని నదిలో పడివేస్తుండగా శాంతనుడు తన బాధని తట్టుకోలేక, ఎందుకు అలా చేస్తున్నావని ఒక్కసారిగా గంగాదేవిని అడుగుతాడు. ఒక్కసారిగా గంగాదేవి తన వైపు చూసి, మీరు నాకిచ్చిన మాట తప్పారు. నేను ఎందుకు చంపానో మీకు చెప్తాను. నా పేరు గంగ. మానవులు మరియు దేవతలు నన్ను పూజిస్తారు. వశిష్ఠుడు అనే ముని శాపం కారణంగా నేను ఈ 7 పిల్లల్ని చంపాను. ఈ 8వ పిల్లలు మానవ గర్భం నుండి జన్మించాలనే శాపంతో పెట్టాడు. దీనివల్ల నేను పిల్లలకి తల్లిని అయ్యాను. దీనివల్ల నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కుమారుని కొంతకాలం పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి గంగాదేవి అదృశ్యం అయ్యింది. ఆ శిశువు తర్వాత కాలంలో భీష్ముడిగా అవతరించాడు. ఇది అండి గైస్ ఈ స్టోరీ. మరో స్టోరీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.